తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార సంస్థ వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శుభం తల్లి. బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు మిమ్మల్ని అడుగుదాం ఈ టాపిక్ అని అనుకున్నాను నేను. చాలా విశేషమైనది, శక్తివంతమైంది అని విన్నాను. అయితే సమయం గురించి ఎప్పుడూ ఒక సందిగ్ధత ఉందండి. ఏ సమయానికి అసలు బ్రహ్మ ముహూర్తం అంటాము, ఆ సమయానికి అంత శక్తి ఎందుకు ఉంది, ఆ టైంలో అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీటి గురించి మాట్లాడదాం ఇవాళ. బ్రహ్మ ముహూర్తం అంటేనే పేరులోనే బ్రహ్మ అని వచ్చింది, అంటే భగవంతుడికి సంబంధించి. ఆ టైంలో న్యూట్రల్ ఫోర్సెస్ ఉంటాయి. వరల్డ్ మొత్తం, విశ్వం అంతా ట్యాప్ చేసి మీరు తపస్సు చేసుకున్నా, మననం చేసినా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అందుకోసమే మన పూర్వీకులు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందర చదివించి బై హార్ట్ చేయించేవారు పరీక్షలప్పుడు పొద్దున్న. ఇప్పుడు ఎప్పుడన్నా చదువుకుంటున్నా వేరే విషయం. అప్పట్లో ముఖ్యంగా తెల్లవారుజామున లేపి తల్లిదండ్రులు చదివించేవారు. రాత్రి పర్లేదు త్వరగా పడుకో, ఉదయం మాత్రం త్వరగా. ఎందుకంటే అది మీ మనస్సులో ముద్రపడిపోయి మెమరీలో చదివింది గుర్తుంటుంది 100%. వేదం కూడా అలాంటివి, మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా గురువు ముఖత బిఫోర్ సన్ రైజెసే. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ కూడా అది వేరే విషయం. అందుకని ఈ బ్రహ్మముహూర్తం అని పేరు పెట్టింది 2:45 యాక్చువల్గా. అది నుండి మీకు సూర్యోదయం లోపు అరగంట ముందు వరకు, 5 గంటలకు సూర్యోదయం అనుకోండి ఉజ్జాయింపున, మీకు 4:30 వరకు తీసుకోవచ్చు. ఈ మధ్యలో అంతా కూడాను చాలా మంది ఆస్ట్రాలజికల్గా వాళ్ళ ముహూర్త దీని ప్రకారం అవి ఇవి కూడాను, కొంతమంది 3 అంటున్నారు, కొంతమంది 3:30 అంటున్నారు. వాస్తవానికి నేనైతే ఇప్పటి వరకు విన్న దాంట్లో 3:30కి అని చెప్తున్నారు. అంత తప్పు లేదు. పోనీ అలానన్నా కూర్చుంటే వాడికి మంచి జరుగుతుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే ఎవరి మాట ఫాలో అయినా పోనీ అదన్నా చెయ్యండి బాబు. 2:40 నేను 2:45 నా కార్యక్రమం 2:40 నుండి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ విజిట్స్ అవన్నీ మార్నింగ్ ఈవినింగ్. ఇంకోటి నేను ఎప్పుడు కనెక్ట్ అయ్యే చాలా వరకు మాట్లాడినప్పుడు అవ్వలేము, సత్యదూరంగా మాట్లాడకూడదు. అందుకని ఎప్పుడు కాస్త టైం దొరికినా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. బికాస్ బాడీకి ఎనర్జీ రీఛార్జ్ కావాలి కదా. అవసరం అంటారు. ఇప్పుడు మనం వాడే సెల్ ఫోన్లో కూడా ఒక 2 hours 3 hours వస్తుంది. తర్వాత మీరు అగైన్ యు ఆర్ ప్లగ్ఇన్ పెట్టాలి. అప్పుడు మళ్ళీ ఒక 6 గంటలు 5 గంటలు మీరు ఎక్కువ వాడితే తొందరగా అయిపోతుంది. మనం కూడా అంతే అమ్మా. వీఆర్ ఆల్ రీఛార్జ్ హ్యూమన్ రోబోస్. అందుకని తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తం చాలా గొప్పది. అప్పుడు మంత్ర సిద్ధి కూడా జరుగుతుంది ఆ టైంలో. అంటే ఏదైనా మంత్రోపదేశం ఉన్నా అది చేసుకుంటే ఆ దేవుడు తొందరగా సిద్ధిస్తుంది. ఇప్పుడు 2:30 అంటున్నారు గురువు గారు. అంటే 2:30 కాకపోయినా 3ంటికన్నా మొదలు పెట్టాలి. 3ంటికి మొదలు పెట్టండి. స్నానం చేయాలా? అప్పుడు చేయాలి. ఎంతసేపు అమ్మా? 5 నిమిషాలు. అంటే కొంతమంది అలా బ్రష్ చేసేసి ఇంకా నెక్స్ట్ కూర్చుని పోతారు. ఏది చేతగా మనకి చేతనైన రోజులు అన్నీ కుదురుతుంది. చేతన కానీ ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం అక్కర్లా, వాళ్ళు కూడా అక్కర్లా, హాయిగా కూర్చోవడం. మననేతి మంత్రహ, మనస్సు మంత్రంలా జపం చేస్తుంది. అంతకంటే గొప్పది ఏం లేదు. యువర్ సోల్ ఈజ్ డిఫరెంట్, బాడీ ఈజ్ డిఫరెంట్. అది ఉంటుంది. రోజు కనీసం ఒక 7-8 సార్లన్నా బయటకు వస్తుంది. అది ఎవరన్నా గమనిస్తే పట్టుకోవచ్చు, దొంగడు పట్టుకున్నట్టు. కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి మంచి మూడ్లో ఉంటారు, ఒకసారి ఏటో పిచ్చి ఆలోచనలు. ఇదంతా సోల్ చేసేటువంటి నిర్వాకాలు. సోల్ని మనం అర్థం చేసుకొని రియలైజేషన్ అయ్యామనుకోండి, ఎవ్రీథింగ్ విల్ సాల్వ్. ఎక్కడ పోయి అది సాధ్యం అవుతుందా? చాలా సాధ్యం అవుతుంది. సూర్యోపాసన చేయండి, శక్తోపాసన చేయండి, తప్పకుండా. 30 seconds సూర్యుని ఇలా చూడలేమా పొద్దున పూట? చాలు. ఒకటేసారి చేయాలి అమ్మాయి, రోజు చేయక్కర్లా. నో, ఓన్లీ 1 time. ఎన్ని రోజులకలా అంటారు? ఒకసారి చేసింది మీరు ఇంట్లో రిపీట్గా కళ్ళు మూసుకుంటే అది బింబం వస్తుంది. కాన్సన్ట్రేషన్ ఆన్ దట్, ఇట్ విల్ కంటిన్యూ. అది సూర్యుడిని ఒక్కసారి చూస్తే చాలు. అసలు సూర్యుడి దగ్గర కూడా పోకుండా కళ్ళు మూసుకుంటే మీకు ఇక్కడ బింబం వస్తుంది. కాన్సన్ట్రేషన్
కుదిరినప్పుడు ఇమీడియట్గా ఒక 5-6 నిమిషాలు గట్టిగా కూర్చుంటే కొన్ని థాట్స్ వచ్చి వెళ్ళిపోతాయి. తర్వాత మెల్లిగా కామ్ అయ్యి అప్పుడు మీకు డివైన్ లైట్ వస్తుంది. సూర్యుడిని చూడకపోయినా వస్తుంది. సూర్యుడిని చూస్తే తొందరగా మనం ఇది అవ్వచ్చు. సూర్యుడు కూడా శక్తి గోళమే. అంటే ఆ సమయంలో కుదిరిన వాళ్ళు చక్కగా బ్రష్ చేసి స్నానం చేసుకుని హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఆరోగ్యవంతులు. అనారోగ్యులు ఎలానైనా చేయండి, కూర్చోవచ్చు. తప్పులేదు. ఖచ్చితంగా ఈ మంత్రం పఠించాలి అని ఏమన్నా ఉందా? బీజాక్షరాల్లో గొప్పతనం ఏమిటంటే కొంతమంది దేవతామూర్తుల బీజాక్షరాలు ఇస్తారు. ఓకే, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి, కృష్ణుడికి, రాముడికి, అమ్మవారికి ఇస్తారు. వీళ్ళ అర్హత కూడా తెలుసుకొని గురువులు ఇవ్వాలి. ఈ బరువు మోయగలడా, ఈ మంత్రం జపం చేయగలడా, గురువులకి తెలుస్తుంది. వాడికి రాముడి మంత్రం ఇచ్చేది కృష్ణ మంత్రం ఇచ్చారనుకోండి, వాడు బేర్ చేయలేడు. అలా ఎలా తెలుస్తుందండి? అంటే ఇప్పుడు నేను గురువుని అనుకోండి, కాసేపటికి మీకు ఏది సూటబుల్లో నేను చెప్తా, నాకు తెలిసిపోతుంది. మీ ఆరా నేను చూడగలుగుతా కాబట్టి మీ శక్తి ఏమిటో నాకు అర్థమవుతుంది. నాకు చెప్పండి గురువుగారు. అమ్మ, మీకు ఏ దేవుడు ఇష్టం నాకు చెప్పండి. అందరూ ఇష్టమే, అమ్మవారు అంటే ఇష్టం బాగా. అంటే ఇక్కడ ఇంకో చిన్న ఇబ్బంది ఉంది. అందరూ దేవుళ్ళు నాకు ఇష్టం అంటే తప్పు లేదు, కానీ దేవుడికి దండం పెట్టుకొని నా కష్టాలు పోవాలి, అన్ని నాకు డబ్బులు రావాలి అని దండం పెట్టుకుంటాం. ఆంజనేయ స్వామి కనపడతాడు రోడ్డు మీద వెళ్ళినా లేదా గుడిలోకి వెళ్ళినా, శనివారాలు ఆంజనేయ స్వామి ఫుల్ రష్. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా నాకు శని ఏమైనా ఉంటే పోవాలి, శని నువ్వు కంట్రోల్ చేస్తావు కదా స్వామి, నన్ను కరుణించి నాకు కష్టాలన్నీ, గ్రహ దోషాలన్నీ పోగొట్టు అంటాం. అయిపోయింది. అమ్మవారి టెంపుల్ కనపడుతుంది, అమ్మా తల్లి ధనమివ్వు అంటాం, అది అయిపోయింది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, లడ్డు ఇవ్వమని అడగడంతో పాటు ఇంకేదో అడుగుతాం, ఇంకో చోటుకి వెళ్తాం, నాకు పెళ్ళి అవ్వడం లేదు, పెళ్లి చేసి స్వామి అంటాం. అందరు దేవుళ్ళు ఒకటే. అంటే మన మైండ్లో ముద్రపడిపోయి చిన్నతనం నుంచి పెంపకంలో ఊరవతల అమ్మవారి గుడి, రాముడి గుడి, మళ్ళీ వినాయకుడు, ఆంజనేయ స్వామి అలవాటైపోయింది. అది తప్పు కాదు, గొప్పదే. ఆ రూపాల్లో మనం వాళ్ళని ప్రే చేస్తున్నాం. విశ్వశక్తి ఆ రూపాల్లో, అవతారంలో అవతరిస్తుంది. మీరు, నేను, అందరం కూడా ఒక అవతార పురుషులమే. ఎందుకంటే స్త్రీ ఆత్మ, పురుషాత్మ లేవు అనే విషయం గతంలో చెప్పాను. ఆత్మ ఒకటే. అయితే ఆ శక్తి ఆవిర్భవించినప్పుడు, అవతరించినప్పుడు మనం కూడా అవతార పురుషులమే. రామావతారం, కృష్ణావతారం లాగా మనుష్యావతారం. అది యూఆర్ ఆల్సో. దానికి ఇంకో విషయం కూడా ఉంది. ఐడియల్గా ఉండే సోల్స్ అవన్నీ ఉన్నా ప్రెగ్నెన్సీ ఉండే తల్లుల్ని అది సెలెక్ట్ చేసుకుంటుంది. 7 months 6.5 days ఆ టైంలో అది సెలెక్ట్ చేసుకుంటుంది. నాకు ఇది సూటబుల్ అది వస్తుంది, వీళ్ళు అడగరు. అలాంటివి రావడానికి వీళ్ళు రిక్వెస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు కూడా ఉంది. ఎలా? మంచి గుణగణాలు కలిగిన తల్లి లక్ష్మీదేవి స్వరూపం నాకు కావాలి, అబ్బాయి రాముడు లాంటి మంచి గుణవంతుడు, శీలవంతుడు రావాలి, కృష్ణుడు లాంటి తెలివితేటలు ఉన్న అబ్బాయి కావాలి అని దండం పెట్టుకుంటాం. అలా పెట్టుకోవడం వల్ల, మీరు అప్రోచ్ అవ్వడం వల్ల, వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం వల్ల, మీ థాట్ పదే పదే అది అనడం వల్ల ఆ థాట్ విల్ గోస్ టు గాడ్. అప్పుడు మీకు స్వామివారు కృప చేస్తారు. అది ఈ సోల్స్కి మరి మనం ప్రేర్ చేసేది దానికి తెలుస్తుంది. దాని మాటలు మనకు వినబడవు కానీ అప్పుడు అవి అలాంటి గుణగణాలు కలిగింది ఈ బాడీలో టేక్ ప్లేస్, ఎంటర్ అవుతుంది. ఆ సీక్రెట్స్ చాలా మంది గమనించరు. అందుకని కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు పుడతారు, చెప్పిన మాట వినరు, అల్లరి చేస్తారు. నాకు స్కూటర్ కొనివ్వు, కాలేజీలో మా వాడి కారు కొనిచ్చాడు అంటే వీళ్ళ నాన్న ఉద్యోగం చూడాలా వద్దా, సంపాదన చూడాలా వద్దా? ఏది చూడకుండా కుర్రాడు అడగగానే కొండ మీద కోతిని తెచ్చి ఇవ్వలేం కదా, అది కూడా కరుస్తుంది దగ్గరికి వెళ్ళామనుకోండి. పెంపకం వేరు. అందుకని మనం కోరికలు తీర్చేది కూడా మన స్థితికి తగ్గట్టుగా పిల్లల్ని కూడా అలా పెంచాలి. తండ్రులను, నాన్న మన స్థితి ఇది, నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం చెయ్యి, నువ్వు కూడా సంపాదించుకో, నా చదువుకి ఇదే వచ్చింది, నాకు ప్రమోషన్లు వస్తే మళ్ళీ మనకి ఇంట్లో అన్ని చేసి పెడతా అంటే పిల్లల్ని సముదాయిస్తే పిల్లలు ఉంటారు. వేరే వాళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు పాడవడానికి
ఆస్కారం ఎక్కువ ఉండదు. వేరే పరులని ఫాలో అవుతూ ఉంటాం. అది మనం కొనలేం కదా, చేయలేం కదా. భగవంతుడు ఇస్తే చేస్తాం. అలా మనం కష్టపడాలి అని పిల్లలకి నేర్పాలి. అది ముఖ్యం. ఇక్కడ మంత్రంలో బీజాక్షరంలో చాలా విశేషమైనటువంటి విశ్వ తేజస్సు శక్తి బీజాక్షరంలో దాగి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది గురుముఖంగా తీసుకోవాలి. గురుముఖంగా తీసుకోవచ్చు. ఇంకోటి, మీ అదృష్టం బాగుండి పూర్వ జన్మలో గురువు గారుండి వారు ఇచ్చినవి ఈ జన్మలో మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. అవునమ్మా, మీ తాతయ్య గారు వాళ్ళు మన ఊళ్ళో ఇంత లంగెబిందెలు పెట్టారు. మీ ఇల్లు కట్టేటప్పుడు మీ తరంలో తవ్వుతుంటే అది బయటపడింది. మీరు పెట్టారా? పూర్వజన్మలో మన పెద్దవాళ్ళు పెట్టారు. ఇది ఎంత సత్యమో, పూర్వజన్మలో మన థాట్స్ ఎక్కడైతే కంటిన్యూషన్ అయ్యి ఆగిపోయాయో ఇక్కడ మళ్ళీ మొదలవుతాయి. మంత్రాలు దీక్ష ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా దేవుడి మీద ప్రేమ అవి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు గురువులు అక్కర్లా. గురువులు అక్కర్లేదంటే మంచి బోధించడానికి ఓకే, మంత్రోపదేశం మళ్ళీ మళ్ళీ అక్కర్లా. కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. నేర్పాలి, మా నేర్పాలి, అమ్మ అనాలి, ఇవన్నీ గురుముఖత రావాలి. బీజాక్షరాల్లో దివ్య శక్తి దాగి ఉంది. ఒక్కొక్క పదంలో, ఒక్కొక్క అక్షరంలో ఆ యొక్క శక్తి సంపుటాలు ఉన్నాయి కాబట్టి బీజాక్షరాలు చేసుకో అంటారు. లేకపోతే బీజాక్షరాలు ఎందుకమ్మా, అవసరం లేదుగా. బీజాక్షరాలు చేస్తూ కాన్సన్ట్రేషన్ చేసి కనెక్ట్ అవుతే లైవ్ అయిపోయి మనకు ఆ శక్తి వస్తుంది. శక్తి ద్వారా అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. అది బ్రహ్మముహూర్తం బెస్ట్ టైము. ఇతరులు మార్చొచ్చు కూడా. అందరూ అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే మనం బాగుపడతాం. చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఆల్రెడీ మన పూర్వీకులు చదువు కూడా ఎర్లీ మార్నింగ్ నేర్పేవాళ్ళం కదా. తల్లిలు అలారం పెట్టుకొని కూడా నేర్పేవాళ్ళు. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా ఇది చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒకవేళ గురువు దగ్గర తీసుకోవచ్చు రాలేదనుకోండి, వాళ్ళు ఏవి పట్టిస్తే మంచిది? పట్టించడం అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మరి బీజాక్షరాలు చెప్తున్నారు కాబట్టి చెప్పినవే నేను ఉచ్చరించడం తప్పు కాదు. ఎందుకంటే గురుముఖతాన్ని చెప్పడం అని శాస్త్రం చెప్తాను. ఐం అని ఒకటి ఉంది, చదువుకునే పిల్లలకి ఐం చెప్పాలి. సరస్వతి బీజం. హ్రీం చెప్పాలి, అమ్మవారిది శక్తి బీజం. తర్వాత క్లీం కృష్ణ బీజం. ఇలా మనం సెలెక్ట్ చేసుకొని తప్పకుండా మనం దాన్ని ఉపాసన చేయొచ్చు. శక్తి పాతం కూడా తీసుకోవచ్చు. ఆ దివ్య శక్తి మీరైనప్పుడు మీరు శక్తిని కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు తల్లి. ఒకప్పుడు ఋషుల పాదస్పర్శ అవి ఇవి చేసి ఇప్పటికి కూడా పాదస్పర్శ చేస్తూ ఉంటారు. బొటన వేళ్ళను లాగుతూ ఉంటారు పాపం వాళ్ళు. అలా అంటే మీరు ఏవి ముట్టుకున్నా ఆ గురువులు ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేస్తేనే అప్పుడు ఆ శక్తి మీకు వస్తుంది. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ఏమి రావు. ఎందుకంటే ఇచ్చేది ఆయనే కదా. ఆ సంకల్పం ఉండి తధాస్తు తీసుకో అని ఇస్తారు. వీళ్ళు ఊరికే కాళ్ళు మొక్కంగానే మనకు అన్ని ఉంటే అప్పుడు బ్యాడ్ కూడా అవుతుంది. వాళ్ళు ఏమన్నా వేరే కూడాను ప్రవేశపెట్టచ్చు. గురువులు అలా చెయ్యరు. కానీ ఎప్పుడు కూడా గురువుల్ని దూరం నుంచి దండం పెట్టాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకొని పాదపూజ చేయాలి. పాదపూజ కూడా చేయొచ్చు, తప్పులేదు. గురువుగారు పర్మిషన్ ఇచ్చారనుకోండి, మీకు మంచి బ్లెస్సింగ్స్, మంచి ట్రాన్స్మిషన్ వస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారండి ముహూర్తం గురించి. చాలా వరకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి. థ్యాంక్ యూ గురుగారు. అమ్మ శుభం తల్లి.